లేని వారిగా జీవించారో, లోపము కలిగిన వారి లోపాలను దిద్దారో. అది కాదు సాక్ష్యం. ఒక బేదను చూసి కనికరించలేని బతుకు మనది. ఒక బేదను చూసి కనికరించలేవు. ఒక భర్త చనిపోయిన ఆమెను చూసి జాలి ఉండదండి కొంతమందికి. అయ్యో నాకు భర్త ఉన్నాడు కదా, ఆమె భర్త చనిపోయాడు కదా. అది కాదు, ఇంకా వాళ్ళని వేలు పెట్టి చూపించి ఆడు బతుకు చూడు. జాలి లేదా నీకు? ఎంత కూడా జాలి లేదా? ఆమె భర్త చచ్చిపోయాడుగా. ఉద్యోగం లేని పిల్లలను చూసి జాలి ఉండదు పాపం. అయ్యో ఆమె పిల్లలకి ఉద్యోగం కూడా లేదు కదా, జాలి లేదా నీకు? అయ్యో వారి కుటుంబం దారుణమైన స్థితిలో ఉంది కదా అని జాలి లేదా నీకు? మనం దేవుని బిడ్డలం, పరిమళ వాసన కలిగిన వాడు, జాలి పడాలి. కష్టం ఎవరైనా ఒకటేనండి. అర్థం చేసుకోలేని దౌర్భాగ్య స్థితి మాత్రం మనకి ఉండకూడదు. కష్టం ఎవరిదైనా ఒకటే, కష్టం ఎవరిదైనా ఒకటే. నీకు వచ్చిన కష్టం నాకు వచ్చిన కష్టమే. కష్టాన్ని అర్థం చేసుకోవాలండి, కష్టాన్ని అంచనా వేయాలి, ఆ స్థానంలోకి వెళ్ళి నిలబడి చూడాలి, ఆ స్థానంలోకి వెళ్ళి ఆలోచించాలి. అయ్యో వాళ్ళంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళంత బాధపడుతున్నారు కదా, నేనేమైనా చేయగలనా? మనం బోధిస్తే ఏముంది? బోధలో ఏముంది? మనం ప్రార్థన చేసి బేర మనం ఏడిస్తే ఏముంది? మన బ్రతుకులో దేవునికి సాక్ష్యం ఉండద్దా? మన జీవితమే సాక్ష్యంగా ఉండద్దా? నువ్వు శ్రమ పడుతున్నావు, అలాంటి సమయంలో చెయ్యి చాపి ఎవరిని అడగ మాకు. నువ్వు కరువులో ఉన్నావు, చెయ్యి చాపి ఎవరిని అడగ మాకు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు, నీ తోర్పును దేవుడు చూడ్డా. జాలిపడేవాళ్ళు జాలిపడే సాక్ష్యం ఉండాలి, సహిస్తున్నవాడు సహిస్తున్న కలిగిన సాక్ష్యము ఉండాలి. పాపము చేస్తున్నవాడు పాప భయము కలిగి పాపమును విడిచిపెట్టి దేవుని కొరకు జీవించాలి. లోపములు సరిదిద్దబడాలి. లోపము నువ్వు లేనివాడిగా ఉంటే లోపాలు సరిదిద్దే కృప నీకు అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు తీతును గురించి ఎందుకు అతిశయపడుతున్నాడు? నా నిజ కుమారుడు అయిన తీతు అని ఎందుకు అంటున్నాడండి? లోపము లేని వారిగా నీవు సంఘములో పెద్దలను నిర్ణయించు. తలమాసిన వాళ్ళందరినీ కూడా సంఘాల మీద సేవకులుగా పెట్టమాకు, వాక్యం చెప్పడానికి పెట్టమాకు. వాళ్ళు ఏ లోపము లేని వాళ్ళైతేనే ఆ పనికి వారిని నిర్ణయించు. అంటే తీతుని అలా నిర్ణయించాడంటే తీతులో ఏం లేదని, లోపం లేదు. ఇప్పుడు మీలో లోపం ఉందా? లోపం లేదా? పైకి చెప్పద్దు. దేవుడితో అయినా ఒక మాట చెప్పండి, పైకి చెప్పద్దు, నాకు చెప్పద్దు. నాలో లోపం ఉంది ప్రభువా, నేను లోపం కలిగిన వాడిని. ఒకవేళ నిజంగా నీలో లోపం లేకపోతే, నిజంగా నీలో లోపం లేకపోతే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఒక విషయం చెప్తాను వినండి, లోపం ఉన్నవాళ్ళు లోపం లేదు అని భ్రమపడ్డారనుకోండి, ఆ భ్రమపడడం వల్ల వాళ్ళకి ఒరగదు పగదా, ఎక్కువ నష్టమే వాళ్ళకి కలుగుతుంది. లోపాన్ని లోపముగా భావించాలి. జబ్బుగా అనుకున్నాం అనుకోండి, హాస్పిటల్కి వెళ్తావు, జబ్బు లేదు నాకేం కాదంటే పోద్దండి లోపల అవయవం. జబ్బు లేదనుకుంటే, నాకు జబ్బు ఏమీ లేదు, నాకు అసలు ఏ రోగం లేదు, నాకు ఏ జబ్బు లేదు. అప్పుడేమవుతుంది? కిడ్నీ జబ్బు ఉంటే కిడ్నీ పోతుంది, లివర్కి జబ్బు ఉంటే లివర్ పోతుంది, గుండెకి జబ్బు ఉంటే నువ్వు పోతావు. ఆ తర్వాత అయ్యోనండి ఏ లోపం లేదనుకున్నాడండి అనుకున్నా. అలాగే భక్తిలో కూడా నీలో ఏ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైజ్ ది లార్డ్. సరిదిద్దుకోవాలి. ఆమేన్. కాబట్టి ఇది లోపాలను సరిదిద్దడానికి ఆయన చెప్తూ కొన్ని మాటలు చదువు. 6వ వచనంలో, ఎవరైనాను నిందారహితుడును ఏమై ఉండాలంట? నిందారహితుడు. నీ మీద నింద ఎవరు వేయకూడదు. మన జీవితం ఎలా ఉండాలి తెలుసా? నిందారహితమైన జీవితం జీవించాలి. స్తోత్రం.
కొంతమంది మొన్న నేను ఎవరితో ఏదో మాట చెప్తుంటే ఏమన్నా అందరూ అలా ఉండరులేండి అని చాలా అదో రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అమ్మ నువ్వు తప్పు చేసావా తప్పు అని కాదు, నీ డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధులకు తగినట్టు. లేదండి మంచిగా డ్రెస్ వేసుకున్న వాళ్ళు అందరూ మంచోళ్ళు, చెడ్డగా డ్రెస్ వేసుకున్న వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు అండి, అలా అనుకోకూడదండి అన్నారు. అంటే నేను అలా కాదమ్మా నేను అనేది, నేను తప్పుగా అంటలా. నీ మీద నింద వేయకుండా ఉండాలంటే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాలి కదా. ఇప్పుడు మన దగ్గర ఎక్కడ బ్రాంతి కొట్టు ఉంది, ఆ పక్కనే బజ్జీలు కొట్టు ఉంది. ఇప్పుడు నాకు ఆకలైంది, బజ్జీ కొట్టుకడ ఆగి బజ్జీలు తింటున్నాను అనుకోండి, వెంటనే కెమెరా ఇటు పెట్టి తీస్తాడు మనోడు. ఎవరికి? ఫోటో నాకే. కెమెరా ఏం చేస్తాడు? ఆడికి నా మీద ఎంత ఇష్టమో, నా మీద ఎంత ఫోకస్, నా మీద ఎంత పట్టుదలో వాడికి. బాగా తిడుతూ ఉంటాను కదా వాళ్ళని. ఇటు నుంచి ఫోటో తీసావనుకోండి, నువ్వు బ్రాంతి కొట్టి ఎదురుగా నుంచి తిన్నట్టుగా కనబడుతుంది. సరే ఎలా తిన్నా నీదే తప్పు. ఫోటో తీసాడు, మనం తిన్నదేంటి? అందుకని నేనేం చేస్తాను తెలుసా, మా వాళ్ళు ఒకసారి అలా రోడ్డు మీద మేము ఊర్లో వెళ్తూ ఉంటాం, వేరే ఎదురు తింటా కాపండి రాన్నాం అనుకోండి, అంటే ఏం చేస్తారంటే ఆ బండి చూస్తారు తప్ప ఆ పక్కన ఉన్న బ్రాంతి కూడా చూడరు. తీసుకెళ్ళి ఆపారు, ఎదరికి పోనివ్వండి అంటే మా వాళ్ళు అంటారు, నువ్వు అంత ఎదరికెదరికని ఎంత ఎదరికి తీసుకొచ్చా ఉన్నారు. ఒరే మీరు ఆపినవన్నీ ఏంటి? బ్రాంతి కొట్టు దాని పక్కన బజ్జీలు బండి, బ్రాంతి కొట్టు దాని పక్కన ఇడ్లీలు బండి, బ్రాంతి కొట్లు దాని పక్కన అట్లు బండి. మీరేమో అట్లు బండి చూస్తున్నారో, నేనేమో దాని వెనకాల ఉన్న బ్రాంతి కొట్టు చూస్తున్నాను. మీరేమో బజ్జీలు బండి చూస్తున్నారో, నేనేమో దాని వెనకాల ఉన్న బ్రాంతి కొట్టు చూస్తున్నాను. మనము నింద పడకుండా ఉండాలంటే బ్రాంతి కొట్టు బయట కూడా నిలబడకూడదు. ఏం చేయకూడదు? బ్రాంతి కొట్టు బయట కూడా నిలబడకూడదు. ఆడెవడో రోడ్డు మీద నుంచి సిగరెట్లు వెలిగించాడు అంటాడు, రెప్పానికి మళ్ళీ వేదవా సిగరెట్లు కాలుతుంటారా, నీకు పిట్స్ వ్యాధి ఉంటే అని తిట్టినాడు. అవునా సిగరెట్ కాదు ఇది, లాలీపప్పు కొట్టం అన్నాడు. ఏంటది? లాలీపప్పు కొట్టం. నేను షాప్కి వెళ్ళి కూర్చుని ఆ రీఫ్లు ఉంటే దాన్ని ఇలా చేతిలో పెట్టుకున్నాను, ఇలా చూస్తున్నాను నేను. ఆయన చూసి నాకు వచ్చిందేమో దెయ్యం, ఆయన తిడితే నాకు వచ్చింది ఆ దెయ్యం. అది నేను ఇలా పట్టుకున్నాను, వెంటనే అమ్మో ఏసు రక్తమే చేయం చీంటి ఇలా పట్టుకున్నానండి నేను అని చిన్న ప్రార్థన చేసుకున్నాను నేను. వెంటనే ఆళ్ళలో ఉన్న దురాత్మగా నాలో దూరిందా? ఇలా పట్టుకోవాలని ఎందుకు అనిపించింది నీకు? కొంతమంది పేపర్లు చుట్టుకొని స్టైల్గా నుంచుంటారు. ఒరే సిగరెట్లు కాలుతుంటారా పనికిమాలనోడు అంటే అంటే తర్వాత ఆడికి అర్థం ఏంటంటే, ఆడికి తర్వాత ఏం తాగాలనిపిస్తుంది? సిగరెట్ తాగాలని. అంటే సిగరెట్ దురాత్మలోకి ముందే వచ్చేసి భలే ఉందండి స్టెప్ అన్నాడంటే రేపు పొద్దునాడు వేసేస్తాడని అర్థం. వీడికి ఆ స్టెప్ నచ్చిందంటే అర్థం ఏంటి? రేపు పొద్దున్న ఆడు ఆ స్టెప్ వేసేస్తాడని అర్థం, కొంప కొల్లేరు చేసేస్తాడని అర్థం. మనకు నచ్చకూడదు అలాంటి. మనం ఆ స్టెప్ ఎప్పుడైతే వేసి నచ్చిందో మనం ఆ స్టెప్ వేస్తాం, ఆ స్టెప్ వేస్తాం. మనకి ఎవరికైనా రోడ్లు తుడిసే ప్యాంట్లు వేసుకోవాలనిపించింది అనుకోండి, మనం కూడా తర్వాత ఏం చేస్తాం? రోడ్లు తుడిచేస్తాం. చిరుపోయి ముక్కలు అయిపోయిన ప్యాంట్లు వేసుకోవాలనిపించింది అనుకోండి, ఆడి ప్రవర్తనలు మనలోకి వస్తూ ఉంటాయి. అందుకే మనము నింద పడకుండా ఉండాలంటే, ఒకసారి ఏమైందో చెప్తా వినండి. నరసాపురం వస్తుంటే ఆ రోజు సంథింగ్ ఏదో జరిగింది. నేను ఎప్పుడు ఎవరిని బండి ఎక్కించుకోను. ఆ రోజు అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఒక బుడ్డగాడు బండి లిఫ్ట్ అడిగాడు. అయితే సరే ఆడి మొహం చూసి బండి ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్న తర్వాత ఆడు అన్న ఈ సందులో దింపరా అన్నాడు.
సరే అని చెప్పి నేను ఆ సందులోకి వెళ్ళి దింపేసి నేను వచ్చేస్తున్నాను. నేను ఆడి దింపగానే ఆ పక్కన ఉన్న ఒక ఆమె, ఒక పెద్ద ఆమె వచ్చి బాబు ఆటో గంట నుంచి నిలబడ్డానండి, హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి కట్టేస్తారు, కొంచెం బండి ఎక్కించుకోరా అంది. ఏం చేయను ఆలోచిస్తున్నాను. బాబు మీకు దండం పెడతానండి, మహారాజు తండ్రి కదా ఆయన నా కొడుకులు అంటాడు కదా అంటుంది. సరే అని చెప్పి ఇక మా ఇదే అన్నాను. ఎక్కి తీసుకెళ్తుంటే నాకు తెలిసిన వాళ్ళు, అంటే కొద్దిగా తెలిసిన వాళ్ళు, వాళ్ళు ఇంకా అలా చూస్తున్నారు. నేను వాళ్ళు మామూలుగానే చూస్తున్నారేమో, కానీ ఆమెను తీసుకెళ్ళినంతసేపు నా మనసులో ఏంటి ఆలోచన తెలుసంటే, ఇప్పుడు నేను నింద వేయడానికి ఏమిచ్చినట్టు అవకాశం ఇచ్చినట్టు. ఆ నింద వేయకుండా ఉండాలంటే నేను ఇంకెప్పుడు లైఫ్లో బండి ఎక్కించుకోకూడదు అని నేను తీసుకున్నాను. అప్పటి నుంచి నేను ఎవరో ఒకళ్ళు మొగళ్ళని ఎక్కించుకుని తీసుకెళ్తాను బండి మీద. నేను ఒకటే వెళ్ళను. ఎందుకు? మనల్ని దేవుడు ఒక అద్భుతమైన పాత్రగా ఒక మంచి స్థలంలో పెట్టాడు. దాని పరువును దాని విలువను నా కోసం పాడు చేయకూడదు. నా కోసం కాదు ఇది, నేను బండెక్కిది మీరెవరు అడిగేవాళ్ళు, కానీ నన్ను నిలబెట్టిన స్థానానికి నేను అంత విలువ ఇవ్వాలి. నేను కూడా ఆ రోడ్ల మీద దొల్లేసేవాళ్ళ నేను దొల్లేయకూడదు. నేను కూడా అల్లర చిల్లరలాగా అలగా వాళ్ళలాగా నువ్వు జోకేస్తే నేను జోకేసి, నేను జోకేస్తే నువ్వు జోకేసి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా పడిపోయి జారబడిపోయి నేను కూడా అగ్లీగా ప్రవర్తించకూడదు. ఎందుకు? ఒక అద్భుతమైన స్థానాన్ని, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. దేనికో తెలుసా? నాకు కాదు, నాకు దేవుడిచ్చిన స్థానం అది. నేను ఆ గౌరవాన్ని చూపించాలి. నేను ఆ గౌరవప్రదమైన పాత్రగా దేవుడు నన్ను ఉంచాడు. నేను నింద పడకుండా ఉండాలంటే నేనేం చేయకూడదు? నా పరిధిలో 1 ఇంచు కూడా ముందు కదలకూడదు. స్తోత్రం చెప్పండి. నిందారహితులను, పురుషుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడనై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమించవచ్చును. అంటే ఇలాంటి మొత్తం అన్ని క్వాలిటీలు ఎవరిలో ఉన్నాయంటే మా తీతులో ఉన్నాయి. కాబట్టి అంతని నియమించాడు ప్రభు. ఇప్పుడు ఈయన చెప్పొచ్చు మనం ఈయన గురించి ఏమని, ఈయన క్రీస్తు దేవుని యొక్క పోలికగాను, క్రీస్తు యొక్క పరిమళ వాసనగాను ఇతడు ఉన్నాడని మనం చెప్పొచ్చు. మీరు అలాగే పేజీని తిరగేస్తే మరో వ్యక్తి కనపడతాడు. ఈ వ్యక్తులు ఇంతకుముందు మీకు కనపడపోయి ఉండొచ్చు. ఎందుకు తెలుసా? ఇది చూడాలంటే మనోనేత్రాలని చూడాలి. ఇప్పుడు ఎంతమంది కనపడుతున్నారు మీకు? ఫస్ట్ తిమోతి కనబడ్డాడు, ప్రియమైన కుమారుడిగాను, నిజమైన కుమారుడిగాను కనబడ్డాడు కదా. అలాగే తీతు కనబడ్డాడు, నిజమైన కుమారుడిగా, లోపము లేనివాడిగా కనబడ్డాడు కదా. ఇప్పుడు మరొకడు కనబడుతున్నాడు మనకి. ఆయన ఎవరి పేరు? ఫిలోమోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన గురించి కూడా చదువుదాం ఒకసారి. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైనా ఫిలోమోనుకును, మా ప్రియుడును జత పనివాడైన మా ప్రియుడు ఎవరంట? మాకు ప్రియమైన వాడి వినువు. దేవునికి స్తోత్రం. పౌలు అన్నాడు, ప్రియమైన పిల్లలుగా ఉండాలని ఆశపడుతున్నారు, కానీ ప్రియమైన వారిగా ఉంటున్నారా మీరు? నీ ప్రేమను గురించి ఇదంతా మొత్తం వీళ్ళిద్దరిలో కంటే ఇంకా హైలో కొన్ని పదాలు వాడాడు తిమోతి కంటే, తీతు కంటే. ఈ ఫిలోమోను గురించి పౌలు ఇంకా ఎన్ని వచనాలు వాడాడో చూడండి. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి
నా ప్రార్థనల యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వారి విషయములో నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట దేవునికి స్తోత్రం. ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలననియు వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. చూసారా, ఈయన గురించి ఎన్ని మాటలు ఉన్నాయో. చదువుకోండి ఫిలోమోను గురించి, చదువుకోండి తీతు గురించి, చదువుకోండి తిమోతి గురించి. వీళ్ళ యొక్క జీవితాలు క్రీస్తుకు పరిమళ వాసన. సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? పౌలను నేను అంటాడు ఈ పత్రికల్లో. ఆయన పదాలు ఎలా వాడతాడంటే, పౌలను నేను నా స్వహస్తములతో వీటిని రాయుచున్నాను. పౌలనే నేను. మరి నీ గురించి ఏం సాక్ష్యం ఇవ్వబడుతుంది? మనం ఎలాంటి వాసన ఇస్తున్నాం సంఘానికి? నువ్వు ఏమి కలిగి ఉన్నా సరే అవి నీతో కూడా తిరిగి రావు. నువ్వు సంపాదించుకోవాల్సినవన్నీ ఇవే సంపాదించుకోవాలి. మంచి సాక్ష్యం ఉండాలి నీకు సంఘంలో. దానికోసం ఏం చేయాలి తెలుసని? కష్టపడకపోతే మంచి సాక్ష్యము నీకు దొరకదు. కష్టపడాలి. ప్రియమైన పిల్లలుగా ఉండడానికి నువ్వు కష్టపడాలి, ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి. తండ్రి, నన్ను బట్టి పరిశుద్ధులు విశ్వాసంలోకి వెళ్తారా? నన్ను బట్టి ఇతరుల జీవితంలో ఒక గొప్ప పట్టుదల ఫలింపు కలుగుతుందా? అలాగైతే నేను అలా ఉండడానికి, ఫిలోమోను వలె ఉండడానికి నా కృప దయచేయమని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు. ఆ మాటలు మనం ఇప్పుడు ఆ మాటలు చదవగలిగితే కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ ఉంటే ద్వేషం ఉండదు, ప్రేమ ఉంటే పగ ఉండదు, ప్రేమ ఉంటే హెచ్చుతగ్గులు ఉండవు, ప్రేమ ఉంటే లోపాలు ఏమీ ఎంచుకునే స్వభావం మనలో ఉండదు. నిజంగా ప్రేమ అనేది నీ జీవితంలో ఉంటే నీకేమీ ఉండదు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమ 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 ప్రేమ. క్రీస్తుని పోలి నడుచుకుంటున్న మన జీవితాల్లో ప్రేమ అనే స్వభావం వచ్చినప్పుడే క్రీస్తును ప్రేమించాలి, నీ ఎదురుగా ఉన్న నీ సహోదరుని ప్రేమించాలి. ఈ స్వభావం వచ్చినప్పుడు నీ జీవితంలో ఒక చెప్పసఖ్యము కానీ ఒక వైరాగ్యం మొదలవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు నీ చేతిలో ఖాళీగా ఉంటుంది, నీ హృదయం నిండుగా ఉంటుంది. ఎప్పుడు నీ చెయ్యి ఖాళీగా ఉంటుంది, నీ హృదయం మాత్రం నిండుగా ఉంటుంది. చాలామంది చెయ్యి నిండుగా ఉంటుంది, హృదయం మాత్రం ఖాళీగా ఉంటుంది. నీ చెయ్యి ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, నీ హృదయం మాత్రం ఎప్పుడు నిండుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములో నిండిపోయి ఉంటాడు. ప్రభువా, నా చేతులు ఖాళీ. ఎందుకమ్మా? నీ హృదయము నేను నింపేశాను. ప్రభువా, నా ఇల్లంతా ఖాళీ నాయనా. నీ ఇల్లంతా పరిశుద్ధాత్మనైనా నేను నిండిపోయాను. నీ చేతులు ఖాళీయే గాని నీ హృదయమును నేను నింపుతాను. నీ ఇల్లు ఖాళీయే గాని దానిని నా కృపతో నింపుతాను.
వస్తువులు ఖాళీ నాయన, వస్తువులు ఖాళీ అయితే నా కృప నీకు దూరము కాదు. ఒక వైరాగ్యము మన జీవితంలో ప్రారంభమవుతుంది. నీ చేతులు ఎప్పుడు ఖాళీగా ఉంటాయి, నీ హృదయం ఎప్పుడు నిండుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ చేతులు ఎందుకు ఖాళీగా ఉంటాయంటే నీవు ప్రేమ కలిగి ఉన్నావు కాబట్టి నీ చేతులు ఖాళీగా ఉన్నాయి. నీ హృదయం ఎందుకు నిండిపోయి ఉంటుందంటే దేవుని మనస్సు నీలోకి వచ్చింది కాబట్టి నీ హృదయం నిండిపోయి ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరించడం మొదలు పెడతాడు. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. నిన్ను తన వరాలతో పరిశుద్ధాత్మ దేవుడు నింపుకుంటాడు. నీలో తన కార్యాలను కార్యకారి చేయడానికి, అనేకుల్లో నీ ద్వారా విశ్వాసాన్ని బలపరచడానికి నిన్ను ప్రభు ఒక సాక్షిగా ఉంచుకుంటాడు. ప్రభా, నేను అలాంటి సాక్ష్యంగా ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభా అనుకుంటూ ప్రభువుని అడగాలి. పరిశుద్ధాత్ముడా నాలోకి రండి, పరిశుద్ధాత్మ దేవుడా నాలో కార్యకారిగా ఉండండి నాయన, నువ్వే కార్యాన్ని సఫలము చేయండి ప్రభా, నువ్వే నా జీవితంలో కార్యాన్ని సఫలము చేయండి ప్రభా అని అప్పుడు అడిగితే అప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలోకి ఒక వైరాగ్యం వస్తుందండి. ఎలా ఉంటుంది తెలుసా? భలేగా ఉంటుందండి ఆ వైరాగ్యం. ఏముంటుంది? వైరాగ్యం. ఆ వైరాగ్యం ఒక వింతగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. బంగారం అడగో, వజ్రాలు అడగో, వెండి బంగారాలు, ఇళ్ళలో ఏయో సంపదలు అడగో, దేవుని ఆత్మను అడుగుతావు. పరిశుద్ధాత్ముడా నాకు కావాలి. నీళ్ళు అడగో, కార్లు అడగో, సంపదలు అడగో, పరిశుద్ధాత్ముడా నాలో ఉండండి అయ్యా అని అడుగుతావు. ఈ లోకంలో ఏదో కావాలి అని వెంపర్లాడిపోయి వాటి కోసం పరుగులెట్టి నీ దేహాన్ని అపవిత్రం చేసుకోవు. పరిశుద్ధాత్ముడా ఎప్పుడు నన్ను పరిశుద్ధంగా ఉంచు నాయనా అని అడుగుతావు. నీలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చి వైరాగ్యము సంపూర్ణముగా నీలోకి వచ్చేసింది. ఏదో కావాలి, నా మాటను నెగ్గించుకోవాలి, నా పంతాన్ని నెగ్గించుకోవాలి, నా గౌరవాన్ని నిలబెట్టుకోవాలి, నేనేదో చేసేయాలని ఆలోచించావు. పరిశుద్ధాత్ముడా ఎప్పుడు నాతో ఉండు ప్రభా, నేను నీతో ఉండునట్లు నువ్వు నాతో ఉండు ప్రభా, మనిద్దరం ఏకమయ్యేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా ఎప్పుడు నన్ను స్థిరపరచు ప్రభా. నేను గెలవకపోయినా పర్వాలేదు ప్రభా, నీ చిత్తము నాలో గెలుచున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం చేయండి. నేను ఓడిపోయినా పర్వాలేదు, నీ చిత్తము నాలో గెలవాలి పరిశుద్ధాత్మ దేవుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీ చిత్తము నాలో గెలవాలి నాయనా, నీ చిత్తము గెలవాలి నాయనా, నీ రూపము నాలో రావాలి నాయనా, నీ ఆశ నాలో నెరవేరాలి ప్రభా. నువ్వు ఎలా ఉన్నావో అలా నేను మారిపోయేటట్లుగా పరిమళ వాసన నాలో ప్రారంభం అవ్వాలి పరిశుద్ధాత్మ దేవుడా. అలాంటి స్థితి కలగడం కోసం మన దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొందుముగాక. ఆ వైరాగ్యం నీలో పుట్టినప్పుడు నీ నోట్లో బూతులు ఎందుకు వస్తాయి? ఆ వైరాగ్యం నీ నోట్లో పుట్టినప్పుడు నీ నోట సరసోక్తులు ఎందుకు వస్తాయి? ఆ యొక్క పవిత్రత నీ నోట్లో పుట్టినప్పుడు నీ యొక్క నోరు శాపనార్థాలు ఎందుకు పెడుతుంది? ఆ స్వభావం నీ కళలోకి వచ్చినప్పుడు అపవిత్రమైన వాటిని ఎందుకు చూస్తుంది? ఆ స్వభావం నీ కళలోకి వచ్చినప్పుడు అపవిత్రమైన వాటి వైపు నీ దృష్టి ఎందుకు వెళుతుంది? వెళ్ళదు. ఒకటే ఒకటి, దేవుని చిత్తము, దేవుని రాజ్యము, దేవుని ఆలోచనలు. ప్రైజ్ ద లార్డ్. చెప్పడానికి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో పాటు నడుచుకుంటూ దేవాలయం దగ్గరికి వెళ్ళారు. ఆ దేవాలయాన్ని చూసి ఆ శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభువా ఎంత బాగా కట్టారు ప్రభువా ఈ దేవాలయాన్ని, ఎంత అద్భుతంగా మలిచారు ప్రభా ఈ దేవాలయాన్ని అని అంటున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, రేపిచ్చోళ్ళారా, ఈ దేవాలయం రాతి మీద రాతి నిలబోదు. మీరు పై రూపాలని చూసి ఆనందపడిపోయి సంబరపడిపోతున్నారు, కానీ ఈ నిలబడేవి కాదయ్యా, ఇవి శాశ్వతమైనవి కావు. ఒక్కొక్కసారి కొంతమంది అలాగే మురిసిపోతూ ఉంటారు ఆ బిల్డింగ్ చూసి, ప్రభువా నాకెందుకు ఇవ్వలేదు నాయనా ఈ బిల్డింగ్. రోడ్డు మీద నిలబడి ఒకసారి ఒక ఆమె అంటుంది, యేసు నామంలో ఈ బిల్డింగ్ నాదవును గాక, యేసు నామంలో నాదవును గాక, యేసు నామంలో కాదవు గాక. నేను నన్ను ఏంటి అలా అంటున్నావు అన్నాను. థామస్ గారు అలా అన్నమన్నారంట. ఎవరో థామస్ గారు, ఎవరో పుల్లయ్య, ఎవరో అడుగుతారు ఇటు మీరు, ఎవరో అయినా ఏదో థామస్ గారు. మీకు ఏదైనా ఇష్టమైంది కనబడితే అది ఏమనాలంటే, ఇది నాదవును గాక, ఇది నాదవును గాక, ఇది నాదవును కానీ 3 సార్లు అంటే నాదైపోద్దంట. అలా అనుకోకూడదండి. పౌలు ఏమంటాడంటే దైవభక్తి కలిగిన వాళ్ళు కదా, మీరు అలా ఉండకూడదు.
మీరు ఇలా ఉండాలి అని చెప్తూ భాగంలో భాగంగా ఆయన చక్కగా వివరంగా చెప్తున్నాడు. మీరు విచిత్రమైన జడలేయకండి, బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, మరి దేనితో అలంకరించుకోవాలి? దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత, దేని చేత? సత్క్రియల చేత. ఏ క్రియల చేత? సత్క్రియలు, మంచి కార్యాల చేత. మీరు మిమ్మల్ని మీ గౌరవం డ్రెస్ అవ్వకూడదు, నువ్వు వేసుకునే ₹1,00,000 చీర అవ్వకూడదు. నీ గౌరవం ఏమవ్వాలి? నీ మాట, మీ మాట అవ్వాలి, నీ సత్క్రియ అవ్వాలి, నీ సాక్ష్యం అలా ఉండాలి. నువ్వు ఏ పని చేసినా సరే ఆ పనిలో నీ యొక్క దైవత్వం ఉట్టిపడేటట్లుగా ఉండాలి. అమ్మో ఈమె చాలా దైవికమైన ఆమె అనేటట్లుగా. అన్ని విషయాల్లో మనం దేవుని యొక్క చిత్తానికి తగినట్లు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన పిల్లలుగా మనం మారాలి. పురుషులు సంశయములు లేని వారై ఉండాలి. ప్రతి స్థలంలో ఏమై ఉండాలి? చేతులెత్తాలి. సంశయము లేని వారై ఉంటే పురుషులు ఏం చేయాలి? పురుషులు ఏ పనులు చేయకూడదు, స్త్రీలే పనులు చేయాలి. అంతేనా? పురుషులు సంశయం లేకుండా చేతులు ఎప్పుడు ఎత్తాడో తెలుసా? ఆడోళ్ళు అనేసి మగవాళ్ళని వదిలేస్తే ఏం పడదనేసి మళ్ళీ ఎత్తుకున్నాను. అంతే కదా. పురుషులు కొంతమంది ఏం చేస్తుంటారండి, నువ్వు ఇంటికాడ పిండి అమ్ముకో, నేను మాత్రం సోఫాలో పడుకుంటాను. నువ్వు ఏదైనా పని చేసుకో, నేను మాత్రం ఏ పని చేయకూడదు, నాకు ఏ గండం ఉంది. ఓ రోజు ఒక ఆవిడ అంది నాతో, ఏముంది తెలుసా, మా అబ్బాయికి అండి పని గండం ఉందండి. నేను కావాలంటే నువ్వు ప్రార్థన చేయి అంటుంది నన్ను. ఆడెంత ముత్ర దరిద్ర భేదం అంటే, నేను నిప్పేసిన టవల్ ఆ కుర్చీలో పడేసాడు, మళ్ళీ రేపు స్నానం చేసినప్పుడు అదే టవల్ తీసుకుని తుడిచేసుకుంటాడు. ఆడు ఇంత బద్దకస్తుడంటే ఆడికి వాళ్ళ అమ్మ చెప్పింది ఏంటి, నాన్న నిన్ను పేపకు ఇచ్చేసాను, నువ్వు పెబు తేవలోనే ఉండాలి, ఇంకా నువ్వు పెబు కోసమే బతకాలి, ఇంకా నువ్వు పని ఏమి చేయకూడదు నాయన, నువ్వు ఇంట్లోనే కూర్చోవాలంటే ఈడు దిమ్మలాగా ఇంట్లో కూర్చున్నాడు. సోత్ర. పురుషులు సంశయం లేని వారిగా అయితే ఉండాలంటే ఏం చేయాలి? బాగుగా ఏలువాడై ఉండాలి. ఏమై ఉండాలి? భార్యని పిల్లల్ని ఏం చేయాలి? పోషించాలి. సంశయం లేని వాడికి ఎప్పుడు ఉంటావు? నువ్వు పోషించాలి కదా. నువ్వు ఆ బాధ్యత ఎవరిదే? పురుషుడిదే. పురుషుడు ఆ బాధ్యత కలిగి ఉండాలి. స్త్రీ అతను ₹1000 తెచ్చినా సరే దేవుని స్తోత్రం అనుకుని ఏం చేయాలి? లోబడి దానితోనే సర్ది పెట్టుకోవాలి. ఆయన ₹1000 సంపాదించాడు, ఏం చేయాలి? దాన్నే సర్ది పెట్టుకోవాలి. పురుషుడు మాత్రం ఏం చేయాలి తెలుసా? ప్రయాసపడాలి, కష్టపడి తన ఇంటిని బాగుగా ఏలగలిగిన వాడై ఉండాలి. తన ఇంటి వారికి చెప్పగలిగే స్థితి కలిగి ఉండాలి. అంటే కష్టపడాలి, పని చేయాలి. అందుకే పౌలు అంటాడో, నేను పని చెయ్యకుండా ఏం తిన్నాను? పురుషులకు కూడా నేను చెప్తున్నాను, పని చేయకుండా ఏం తినకూడదు చెప్పాలి. లాక్డౌన్ అన్నం మానేశారు కానీ, అంటే మీరు కష్టపడి పని చేయాలి. కొంతమంది ఏం చెప్తుంటారంటే, నిద్ర దెయ్యం పట్టేది వాళ్ళకి, సైతాన్ డీప్గా నిద్రపోతుంటారు. ఏమన్నా అడిగితే దర్శనాలు వస్తున్నాయంట. నువ్వు రోజు పడుకుంటే దర్శనాలు రావా? ఇంకా అదే పని, నిద్ర గాఢ నిద్ర, మామూలు నిద్ర కాదు. ఎందుకంత నిద్ర నీకు? అలాగా సంశయము లేని వారై ఉండాలి పురుషులు. దేవుని స్తోత్రం. బాగుగా వెళ్ళాలి, పని చేయాలి, కష్టపడాలి, కుటుంబాన్ని బాగుగా వెళ్ళాలి, చెప్పాలి ఇలా నువ్వు చేయకూడదు, ఇలా నువ్వు ఉండాలి అని చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉండాలి. నువ్వు ఒక మాదిరి చేస్తూ వాళ్ళకు ఒక మాదిరి చూపించాలి. నువ్వు ప్రార్థన చేస్తూ వాళ్ళతో ప్రార్థన చేయించాలి. నువ్వు ఆరాధనకు వస్తూ వాళ్ళని ఆరాధనకు తీసుకురావాలి. కేవలం భక్తి అనే ముసుగులో ఉండిపోకండి. భక్తిలో చాలా చాలా పార్ట్స్ ఉన్నాయి, వాటిని నువ్వు అనుసరించాలి. ఆ బాధ్యత కూడా నీ మీద ఉంది.
నీ పిల్లలను పోషించవలసిన బాధ్యత, నీ యొక్క భార్యను పోషించవలసిన బాధ్యత, నీ తల్లిదండ్రులను పోషించవలసిన బాధ్యత పురుషుడి మీద ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ఆవిడ ఆ పని చేయకపోయినట్లయితే కనుక నీవు సంశయము కలిగి ఉంటావు. చేతులెత్తి ప్రార్థన చేయడానికి నీకు ప్రతి స్థలములోనూ అవకాశము ఉండదు. ఎందుకంటే నిన్ను అవమానపరుస్తూ ఉంటుంది. అది ఏమ్రా నువ్వు పని చేయట్లేదు, నువ్వు కష్టపడలేదు. అది ఏ పైన కావచ్చు, అది దేవుని పని అనుకోండి, దేవుని పని ఫుల్ఫిల్గా చేయాలి. నువ్వు కష్టపడి చేసే పని అనుకో, ఆ పనిని ఫుల్ఫిల్గా చేయాలి, దాన్ని పూర్తి చేయాలి, సంపూర్తి చేయాలి. కాబట్టి మనం పరిమళ వాసనగా ఉండడానికి ఇవన్నీ దోహదపడతాయి. అప్పుడు మనం పరిమళ వాసనగా, ఒట్టిగా మనం పరిమళ వాసనగా ఉండం. కనుక అటు రీతిగా మనం మార్చబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. అందరూ మోకరించండి. నీ మనస్సులో నువ్వు చేసే ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు చెవి పెట్టి వింటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెవి పెట్టి వింటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెవి పెట్టి వింటున్నాడు. ఇంకా లోకానుసారమైన జీవితంలో ఉండక ప్రభు కొరకు ఒక మంచి జీవితం జీవించడానికి నీ మనస్సును స్థిరపరుచుకుని దేవుని దగ్గర అడుగు, ప్రార్థన చేయి. ప్రభా నాకు అలాంటి కృప దయచేయి, నాకు సహాయం చేయండి, నన్ను ఆదరించండి, నన్ను బలపరచండి, నన్ను అభిషేకించండి, నన్ను నింపండి, నాకు నీ కృప దయచేయండి.